వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉదయం 10 గంటల వరకు 11.34% పోలింగ్ నమోదైంది. ఇక దీనికి సంబంధించి నర్సంపేట నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, అక్కడ ఎలా జరుగుతుంది పోలింగ్? సునీత, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. సజావుగా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పట్టభద్రుల చైతన్యానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. క్యూ లైన్లన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు పురుషులకు సంబంధించిన క్యూ లైన్, మరోవైపు మహిళలకు సంబంధించిన క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అయితే మనకు కొనసాగుతున్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా అంటే 10 గంటల వరకు అయితే స్పష్టంగా మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ చూసినట్టయితే 11.34% ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే 12 గంటల వరకు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ కూడా వస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 27.69% పోలింగ్ నమోదైంది. దాంతోపాటు జనగామ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 28.38% పోలింగ్ నమోదైన సందర్భం చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 28.49% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం 12 గంటల వరకు 27.69% పోలింగ్ నమోదైన నేపథ్యం. 10 గంటల వరకు ఈ జిల్లాలో చూసినట్టయితే దాదాపు 8% పోలింగ్ నమోదైంది. అంటే 2 గంటల్లోనే దాదాపు 20% మేర పోలింగ్ పెరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇండివిజువల్గా చూస్తున్నట్టయితే మహబూబాబాద్ జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు 9,951 ఓట్లు పోలైన నేపథ్యం. ఇందులో పురుషుల సంఖ్య 6,272గా ఉన్న నేపథ్యం, మహిళల సంఖ్య 3,679గా ఉన్న నేపథ్యం. అదేవిధంగా జనగామ జిల్లా చూసినట్టయితే 28.38% 12 గంటల వరకు నమోదైన నేపథ్యం. ఇందులో మొత్తం 6,647 ఓట్లు పోలైన నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇందులో పురుషుల సంఖ్య 4,205, అదేవిధంగా స్త్రీల సంఖ్య 2,442 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. సజావుగా ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్లు అంతా కూడా చైతన్యం ప్రదర్శిస్తూ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 4 గంటల లోపు ఎవరైతే గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు పోలింగ్ సిబ్బంది. పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము. ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యం. భారీ బ్యాలెట్ పత్రంతో పాటు జంబో బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక మహిళ తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్న నేపథ్యం. 52 మంది ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యం. ఒక్కొక్కరికైతే దాదాపు 3-4 నిమిషాల సమయం అయితే పడుతూ ఉంది. ఈవీఎంలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మనం చూస్తూ ఉంటాము. అప్పుడు కొన్ని ఈవీఎంలు ఉమరాయించడం ఇట్లా జరగడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగేది మాత్రం బ్యాలెట్ పత్రం ద్వారా బ్యాలెట్ బాక్సుల్లో ఓటు వేయడం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. 7 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వీటిని పరిశీలించి ఆ తర్వాత 8 గంటల నుంచి అయితే సజావుగా పోలింగ్ ప్రక్రియ అంతా కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి మనం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న నేపథ్యం. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు మహిళలకు సంబంధించిన ఇది క్యూ లైన్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఓటర్ స్లిప్ తో పాటు వాళ్ళు ఏదైతే ఓటర్ ఐడి కార్డు తీసుకొచ్చి వాళ్ళు చూపించి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అంటే ముఖ్యంగా అధికారులు చెప్పే విషయాన్ని బట్టి అయితే ఓటర్ స్లిప్ తో పాటు 12 రకాల ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులకు సంబంధించి ఏ కార్డు తీసుకొచ్చినా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళవచ్చు. అదేవిధంగా అలాంటి విషయాలనే అధికారులు కూడా సూచన చేస్తా ఉన్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే
హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా తన ఓటు హక్కును ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఉదయం నుంచే పట్టభద్రుల ఓటర్లంతా కూడా తమ చైతన్యాన్ని ప్రదర్శించే విధంగా ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూస్తా ఉన్నాం. క్యూ లైన్లకు సంబంధించి ఇక్కడ మనం పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారో 52 మందికి సంబంధించి ఇక్కడ వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పేపర్ని అయితే ఇక్కడ అంటించిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడ పూర్తి స్థాయిలో 8 గంటల నుంచి అయితే పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలోనైతే ఇక్కడికి తరలి వచ్చిన నేపథ్యం ఓటర్లంతా కూడా తమ చైతన్యాన్ని ప్రదర్శించే విధంగా వస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2222 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా జిల్లా అధికారులు ఎన్నికలకు సంబంధించిన అధికారులు పర్యవేక్షిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రతి పోలింగ్ బూత్ లోనూ ఒక పీఓతో పాటు ఏపీఓ అదేవిధంగా 2 ఓపీఓలు ఒక అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం. దాంతోపాటు జంబో బ్యాలెట్ బాక్స్ తో పాటు అదనంగా మరొక బ్యాలెట్ బాక్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇదంతా కూడా 4 గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తవుతుంది. పోలింగ్ 4 గంటల వరకు అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత అంటే అర్ధరాత్రి తర్వాత కూడా నర్సంపేట నుంచి నల్గొండ చాలా దూరంగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి నల్గొండ జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి 6 అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడే ఉన్నారు. అక్కడే ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కూడా ఈ నెల 5వ తేదీన జరుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి నల్గొండ చాలా దూరంగా ఉన్న ప్రాంతం ఇటు జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు, మహబూబాబాద్ సంబంధించి కొన్ని ప్రాంతాలంతా కూడా సమస్యాత్మకంగా ఉన్న నేపథ్యం 4 గంటల తర్వాత ఇక్కడ నుంచి బ్యాలెట్ బాక్సులు తరలి వెళ్లే క్రమంలో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య వెళ్లనున్నాయి. నల్గొండ శివార్లో ఉన్నటువంటి దుప్పులపల్లి దగ్గర ఉన్నటువంటి తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు ఇవన్నీ తరలిస్తారు. రేపు తెల్లవారుజామున వరకు కూడా ఈ బాక్సులన్నీ కూడా తరలి వెళ్లే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్ రేటర్ల చైతన్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా మహబూబాబాద్ దాంతోపాటు జనగామకు సంబంధించి 3 జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి 12 గంటల వరకు ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ వచ్చిన నేపథ్యం మిగతా 3 జిల్లాలు కూడా కాసేపట్లో రానున్నాయి. అంటే 1 గంట వరకు అయితే దాదాపు 50% మేర పోలింగ్ పర్సంటేజ్ అయితే జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం అంటే లంచ్ టైం తర్వాత కాస్త తగ్గే అవకాశం ఉంది ఓటింగ్. ఎందుకంటే ఇప్పటికే మనం క్యూ లైన్లు చూస్తున్నాము. ఈ క్యూ లైన్ల సంఖ్యను చూసినట్టయితే మనం ఉన్నటువంటి నర్సంపేటలో ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రంలో 2 బూతులు ఉన్న నేపథ్యంలో దాదాపు ఈ నర్సంపేట నియోజకవర్గాన్ని మనం చూసినట్టయితే మొత్తం దాదాపు 13,000 ఓటర్లు ఉన్న నేపథ్యం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పోలింగ్ కేంద్రం దగ్గర దాదాపు 3,000 వరకు ఓటర్లు ఉన్న నేపథ్యం. ఇప్పటికే 8 గంటల నుంచి చైతన్యవంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 12 గంటల వరకు 30% మేర కనిపిస్తున్నటువంటి ఓటింగ్ శాతం కనిపిస్తా ఉంది. అంటే 1 గంట వరకు ఈ పోలింగ్ శాతం అంతా కూడా 50 నుంచి 60% జరిగే అవకాశం మాత్రం అన్ని జిల్లాల్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా మహబూబాబాద్, జనగామ, ములుగు ఈ అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 50 నుంచి 60% పోలింగ్ మాత్రం 1 గంట వరకు జరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించిన పోలింగ్ శాతాలు వచ్చిన నేపథ్యం మనం 3 జిల్లాలు కూడా కాసేపట్లోనే రానున్నాయి. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.